మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ జిల్లా లో 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్ననే సాయంత్రం 5 గంటల లోపు మొదటి కూడా సంబంధించినటువంటి ప్రచారాల హోరు ముగిసింది. మైకులు మొత్తం ప్రచార మైకులు మొత్తం మూగబోయాయి. ఇవాళ రేపటి నుంచి 11వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పోలింగ్ ప్రక్రియ అంటే సజావుగా సాగేందుకు మొత్తం ఇటు కలెక్టర్ ఎస్పీ గారు కూడా వాళ్ళన్ని ఏర్పాట్లు ప్రదక్షిణంగా పరిశీలించి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. మనం ఇప్పుడు రిజల్ట్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఎక్కడ ఏ గ్రామ పంచాయతీకి ఎక్కడ వెళ్ళాలి అని కూడా సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వాటికి సంబంధించినటువంటి సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే ఇలాంటి సంబంధించినటువంటి 1 నుంచి సుమారు 11 కౌంటర్ వరకు 12 కౌంటర్ వరకు వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే ఏ కౌంటర్ వరకు వాళ్ళకి వెళ్ళి ఒక టీం ఉంటుంది. వాళ్ళకి ఆ టీంలకు సంబంధించినటువంటి ఆర్ఓలు కానీ పిఓలు కానీ ఏపీఎస్ కానీ ఉంటారు. వాళ్ళ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళు ఎవరైతే ఓటరు అక్కడికి వచ్చి పేరు నమోదు చేసుకొని దానికి సంబంధించినటువంటి సీరా చుక్క పెట్టుకునేంత వరకు కూడా వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకుంటారు. వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ కూడా ఇప్పుడు ఎంఆర్ఓ సమక్షంలో వాళ్ళకి పిఓఎస్కి ఏపీఎస్కి వాళ్ళకి అర్థం జరిగింది. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికైతే వాళ్ళు కేటాయించారో ఏ గ్రామ పంచాయతీ వాళ్ళు డ్యూటీ విధించారో ఆ డ్యూటీలోకి వెళ్ళి వాళ్ళు అక్కడ విధులు నిర్వహిస్తారు. మరి సాయంత్రం వరకు కూడా వాళ్ళకి బ్యాలెట్ బాక్స్ కానీ ఆ ఓటర్ జాబితా కానీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం విజువల్ చూసుకోవచ్చు. అంత మహబూబాబాద్ డిగ్రీ కాలేజీలో సంబంధించినటువంటి సాధారణ ఎన్నికకు సంబంధించినటువంటి అన్ని ప్రక్రియ కూడా ఇక్కడ వేగవంతం చేశారు. ఇక్కడ అన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఎస్పీ శబరీష్ కూడా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకొని సంబంధించినటువంటి అధికారులకు సూచనలు ఇచ్చారు. చూసుకోవచ్చు అందరూ కూడా తమ విధులకి వెళ్లేందుకు అందరూ కూడా సంసిద్ధంగా అవుతున్నారు. ఇక్కడ పేర్లు కూడా నమోదు చేసుకుంటున్నారు. వాళ్ళు అంటే ఎవరెక్కడికి వెళ్ళాలి, ఏ డ్యూటీకి వెళ్ళాలి అనేది కూడా వాళ్ళు ఇక్కడ పేరు నమోదు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళకి కేటాయించినటువంటి ఆ గ్రామ పంచాయతీకి వెళ్ళి వాళ్ళ విధులు నిర్వహిస్తారు. ఇక్కడ పూర్తిగా తమ విధులు నిర్వహించేందుకు ఇక్కడ మహబూబాబాద్ తహసీల్దార్ చంద్రరాజేశ్వరరావు కూడా పూర్తి బాధ్యత తీసుకుని ఇక్కడ వాళ్ళకి బాధ్యత అప్పగిస్తే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మొత్తం మాట్లాడడానికి సార్ అర్థిస్తున్నాం. సార్ నమస్కారం. అంటే సాధారణ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు కలెక్టర్ ఆదేశాల మేరకు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టారు? ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ కమిషన్ శ్రీ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మహబూబాబాద్ మండలం మొదటి విడతగా 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 40 గ్రామ పంచాయతీలు యునానిమస్ అయినాయి. ఇంకా 39 గ్రామ పంచాయతీల్లో మొత్తం 320 వార్డులు 39 గాను 39 ఆర్ఓస్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. 320 ఓపీఓలను కూడా కేటాయించారు. దానిలో భాగంగా ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఎన్నికల సామాగ్రి తీసుకోవడానికి వచ్చిన వాళ్ళ పిఓస్కి అన్ని రకాల సామాన్లను ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏంటంటే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు ఇచ్చాము. ఇవి వాళ్ళు బ్యాలెట్ బాక్స్ తీసుకొని మధ్యాహ్నం భోజనం చేసుకుని వాళ్ళ సంబంధిత పిఎస్లకి 12 రూట్లు గాను 19 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లకు పోలీస్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ మా రెవెన్యూ డిపార్ట్మెంట్ జీపీ వాళ్ళని రూట్ ఆఫీసర్లుగా వేశాము. వాళ్ళ పిఎస్లు చేరుకున్నారు. రేపు మార్నింగ్ 6-7 మధ్యలో ఉన్న పోలింగ్ మాక్ పోలింగ్ 7 o'clock ఉంటుంది. మాక్ పోలింగ్ అయినాక ఎన్నికలు 1 గంట వరకు నిర్వహిస్తారు. 2 గంటల నుంచి కౌంటింగ్ జరగబడుతుంది. సో ఎన్నికలకు గాను కలెక్టర్ సార్ గారు మొత్తం అన్ని రకంగా అన్ని సౌకర్యాలు కల్పించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. ఒక గ్రామ పంచాయతీలో ఎంతమంది అధికారులు వాళ్ళ విధులు నిర్వహిస్తారు? ఏపీఎస్ కానీ పిఓఎస్ కానీ పోలీసు అధికారులు కానీ ఏ విధంగా ఎంతమంది ఉండబోతున్నారు? ఒక యాక్చువల్ గా అంటే ఇప్పుడు ప్రెసెంట్ 1+1 అంటే ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు గ్రామ పంచాయతీలో, మిగతా పిఓ ఒక ఏపీఓ ఉంటారు. వాటికి ఒక పిఓ ఏపీఓ ఉంటారండి. రిటర్నింగ్ ఆఫీసర్ అయితే ఒక్కలే ఉంటారు. ఎక్కడైతే మామూలుగా ఉన్న దగ్గర అయితే 2 కానిస్టేబుల్ చొప్పున ఉంటారు డిపార్ట్మెంట్ తరఫున. మా జీపీఓ ఉంటారు, పంచాయతీ సెక్రటరీ ఉంటారు. అదేవిధంగా సమశాస్త్ర ప్రాంతంలో 2 చొప్పున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని కోరుకుంటూ 40 గ్రామ పంచాయతీలో కొన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, కొన్ని సమస్యాత్మక పోలిక ఎంచుకున్నారా? వాటికి బందోబస్తు ఏ విధంగా ఉండబోతున్నారు? సమస్యాత్మక ప్రాంతాలు అయితే ఉన్నాయి. బట్ అక్కడ 1+2 అంటే 4 యాక్చువల్గా 2 ఉండే, ఇప్పుడు 4 అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారిచే ఉన్నారు, అక్కడ అలాట్ చేశారు. సో సమస్యాత్మకంగా కూడా మామూలుగా జరుగుతాయని ఆశిస్తున్నాం. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఆ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది? కౌంటింగ్ ప్రక్రియ ఆర్ఓ గారి సమక్షంలో బిఎల్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళు మార్నింగే రిటర్నింగ్ 6-7 గంటల్లో ఏజెంట్స్ నియమించుకోవాలి. వాళ్ళు నియమించిన వారి సమక్షంలో వీళ్ళు కౌంటింగ్ నిర్వహించబడుతుంది. పూర్తిగా అన్ని సమస్యాత్మక లేకుండా మొత్తాన్ని భద్రత ఏర్పాటు చేస్తున్నారంట. అన్ని రకాలుగా అన్ని భద్రతలు ఏర్పాటు చేసుకున్నాము. అని ఏ సమస్య లేకుండా ఎన్నికలు నిర్వహిస్తాము.
ఓకే. ఉత్తరకైతే మహబూబాబాద్ అంటే సంబంధించిన మొదటి ఫేజ్ లో సంబంధించిన 41 గ్రామ పంచాయతీలకి సంబంధించినటువంటి ఉండగా మొత్తం అన్ని ఏర్పాటు సంసిద్ధం చేశాము. కలెక్టర్ ఆదేశాలు ఇటు ఎస్పీ ఆదేశాలు మీద కూడా సమస్యాత్మక కేంద్రాలు గుర్తించాము. అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశాము. 1 గంట వరకు పోలింగ్ అయిపోయిన నేపథ్యంలో 1 గంట నుంచి 2 గంటల నుంచి మొత్తం ఇటు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. కౌంటింగ్ ప్రక్రియలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఆరో సంబంధంలో కూడా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అంత బందోబస్తు నిర్వహించాము. మొత్తానికైతే ప్రశాంతంగా అందరూ కూడా ఓటు హక్కు వేసుకోవాలని చెప్పేసి అధికారులు